యామినిని కలవడానికి అర్జున్ ప్రసాద్ వెళ్తాడు. అమ్మా యామిని, నీతో కాస్త మాట్లాడాలి అని అడుగుతుండగా యామిని, ఏంటి అన్నయ్య, చివరి నిమిషంలో గౌతమ్కి ఎవిడెన్స్ నేను ఎందుకు ఇచ్చాను అని అడుగుతావు అంతేనా అని అడుగుతూ ఉంటుంది యామిని. అవునమ్మా అని అర్జున్ తల ఊపుతూ ఉంటాడు. దాంతో యామిని పైకి లేచి పొగరుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు కిచెన్లో ఉన్న అహల్యతో సుభద్ర మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అహల్య. మీ ఇద్దరిది నిజంగా అన్యోన్యమైన దాంపత్యం. మీ ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు అని సుభద్ర అంటూ ఉండగా అహల్య కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సుభద్ర అహల్యతో ఇలా అంటూ ఉంటుంది. శ్రావ్య అతిథిలా సమస్యలు తీరాక వాళ్ళ జీవితాలు బాగుపడ్డాక మీ ఇద్దరికి శాంతి ముహూర్తం పెట్టిస్తామమ్మా అని సుభద్ర అనగానే అహల్య కాస్త తడబడుతూ ఉంటుంది. 1 సంవత్సరంలోపు మా చేతికి పండంటి మనుమన్ని అందించండి అని సుభద్ర అహల్యని అడుగుతూ ఉంటుంది. మరోవైపు యామిని అర్జున్తో ఎందుకు ఎవిడెన్స్ ఇచ్చాలో చెప్పానా అన్నయ్య అని అంటూ గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు అని యామిని అనగానే అర్జున్ షాక్ అవుతాడు. అవును, నిజంగానే గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడమే కాకుండా ప్రామిస్ కూడా చేశాడు. అందుకే నేను ఎవిడెన్స్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు యామిని అర్జున్తో. దాంతో అర్జున్ షాక్ అవుతాడు. ఇంతకీ అర్జున్ గౌతమ్ని ఏమైనా అంటాడా? ఇటు శోభన ముహూర్తం పెడతానని సుభద్ర అంటుంటే అతిథిని పెళ్లి చేసుకుంటానన్న గౌతమ్ని అర్జున్ ఏమననున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.